రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలిందనమాట. రేషన్ కార్డులకు సంబంధించి భారీగా రద్దయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. రేషన్ పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న భారీ మోసాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అక్రమాలను పసిగట్టి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏకంగా 6,400 పైగా రేషన్ కార్డులపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు తనిఖీలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద జాబితాను కూడా పంపించిందనమాట. అయితే ఇందులో మనం చూసుకుంటే ఇందులోని కేంద్రం పంపించిన జాబితాను చేతిలోకి తీసుకున్న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు పకడ్బందీగా ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రతి కార్డును క్షుణ్ణంగా పరిశీలించి రేషన్ పొందుతున్న వారి ఆర్థిక స్థితిగతులు స్వయంగా అడిగి తెలుసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి నిజమైన పేదలకు దక్కాల్సిన రేషన్ అక్రమంగా అనుభవిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. అయితే క్షేత్రస్థాయి నివేదికపై ఆధారంగా అర్హత లేని ఏకంగా 3,600కు పైగా రేషన్ కార్డులను అధికారులు అయితే నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. మంచి ఆదాయం ఉండి కూడా కేవలం ఉచితంగా సరుకులు వస్తున్నాయన్న కక్కుర్తితో వీరందరూ కూడా ప్రభుత్వానికి అయితే పట్టుబడాల్సి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి గారు మనం ఏం చెప్తున్నా చూసుకుంటే ఈ భారీ ఏరివేతలో జిల్లాలోని అక్రమార్కులకు అధికారులు గట్టి గుణపాఠం చెప్పారు. అయితే ఈ ఏరివేత ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. రద్దు చేసిన కార్డులు పోగా జాబితాలో మరో ఇంకా ఉన్నాయన్నమాట. అనుమానాస్పద కార్డులు అయితే సంబంధించి విచారణ అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది. వీటిపై కూడా అధికారులు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సర్వే జరిగి రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల కార్డులు అయితే తొలగించబోతున్నారన్నమాట. ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.